ప్రతి ఆప్షన్స్ బయ్యర్ తప్పకుండా పాటించాల్సిన 5 ఇంపార్టెంట్ రూల్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడర్స్ గ్రోత్ జర్నీ. ఈ రోజు వీడియోలో ప్రతి ఆప్షన్స్ బయ్యర్ తప్పకుండా పాటించాల్సిన 5 ముఖ్యమైన రూల్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు కొత్త ట్రేడర్ అయినా ఇప్పటికే ట్రేడింగ్ చేస్తున్నా ఈ 5 నియమాలు మీ ట్రేడింగ్ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. గమనించండి, మార్కెట్లో డబ్బు సంపాదించడం కంటే ముందుగా మీ క్యాపిటల్ కాపాడుకోవడం చాలా ముఖ్యం. సో అయితే వీడియో ప్రారంభిద్దామా? రూల్ నెంబర్ 1, ముందుగా రిస్క్ ని నిర్ణయించండి. చాలా మంది ట్రేడర్లు ముందుగా ఈ రోజు ఎంత లాభం వస్తుందని ఆలోచిస్తారు. కానీ విజయవంతమైన ట్రేడర్లు మాత్రం ఈ రోజు నేను ఎంతవరకు నష్టాన్ని భరించగలను అని ముందుగా నిర్ణయిస్తారు. ఉదాహరణకి, మీ ట్రేడింగ్ క్యాపిటల్లో 50,000 ఉన్నట్లయితే ఒక ట్రేడ్ లో 500 నుంచి 1000 రూపాయల కంటే ఎక్కువ రిస్క్ తీసుకోకండి. ఒక ట్రేడ్ వల్ల మీ మొత్తం క్యాపిటల్ కు పెద్ద నష్టం జరగకూడదు. గుర్తుంచుకోండి, చిన్న నష్టాలు భవిష్యత్తులో పెద్ద విజయాలకు దారితీస్తాయి. ఈ చిన్న స్టాప్ లాస్ మీరు కట్టుబడి ఉంటే భవిష్యత్తులో పెద్ద ప్రాఫిట్స్ మీరు తీసుకోగలుగుతారు. రూల్ నెంబర్ 2, స్టాప్ లాస్ లేకుండా ఎప్పుడూ ట్రేడ్ చేయకండి. ఆప్షన్స్ బయింగ్ లో టైం డికే చాలా వేగంగా పనిచేస్తుంది. మీ ట్రేడ్ మీకు వ్యతిరేకంగా వెళితే కొన్ని నిమిషాల్లోనే ప్రీమియం భారీగా పడిపోవచ్చు. అందుకే ప్రతి ట్రేడ్ కు ముందుగానే స్టాప్ లాస్ పెట్టండి. స్టాప్ లాస్ అనేది నష్టాన్ని ఆపే సాధనం మాత్రమే కాదు, మీ ట్రేడింగ్ అకౌంట్ ని రక్షించే భద్రత కూడా. రూల్ నెంబర్ 3, రివెంజ్ ట్రేడింగ్ చేయకండి. ఈ తప్పు దాదాపు ప్రతి ట్రేడర్ జీవితంలో ఉంటుంది. ఒక ట్రేడ్ లో నష్టం వచ్చింది, ఈ నష్టాన్ని వెంటనే రికవర్ చేయాలి అనే ఆలోచనతో వెంటనే మరో ట్రేడ్ తీసుకుంటారు, ఆపై మరో ట్రేడ్ తీసుకుంటారు. అక్కడ నుంచి పెద్ద నష్టాలు ప్రారంభమవుతాయి. మార్కెట్ మన భావోద్వేగాలను పట్టించుకోదు. కాబట్టి ఒక ట్రేడ్ తప్పు అయితే కాసేపు ఆగండి, మళ్ళీ మంచి సెటప్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి. రూల్ నెంబర్ 4, ప్రతి మూవ్ ని ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి క్యాండిల్లో అవకాశం ఉండదు. ప్రతి బ్రేక్అవుట్ నిజమైన బ్రేక్అవుట్ కాకపోవచ్చు. కొన్ని రోజుల్లో ఒక మంచి సెటప్ మాత్రమే వస్తుంది. ఆ ఒక్క మంచి అవకాశాన్ని ఓపికగా ఎదురు చూడండి. ట్రేడింగ్ అంటే ఎక్కువ ట్రేడ్లు చేయడం కాదు, మంచి ట్రేడ్స్ మాత్రమే చేయడం. రూల్ నెంబర్ 5, ట్రేడింగ్ జర్నల్ తప్పనిసరిగా రాయండి. ప్రతిరోజు మీ ట్రేడ్స్ ని రికార్డ్ చేసుకోండి. ముఖ్యంగా 5 పాయింట్స్ మీ జర్నల్లో రాయండి. నెంబర్ 1, ఎంట్రీ ఎందుకు తీసుకున్నా. నెంబర్ 2, ఎగ్జిట్ ఎందుకు చేశాను. నెంబర్ 3, స్టాప్ లాస్ ఎందుకు హిట్ అయింది. నెంబర్ 4, ప్రాఫిట్ ఎందుకు వచ్చింది. నెంబర్ 5, నా ఎమోషన్స్ కంట్రోల్ ఉన్నాయా. ఒక నెల తర్వాత ఈ జర్నల్ మీకు తప్పులను స్పష్టంగా చూపిస్తుంది. మీ బెస్ట్ టీచర్ మార్కెట్ కాదు, మీ ట్రేడింగ్ జర్నల్. ఒక రోజులో వరుసగా 2 లేదా 3 నష్టాలు వస్తాయి, ఆ రోజు ట్రేడింగ్ ఆపేయాలి. మార్కెట్ రేపు కూడా ఉంటుంది, కానీ మీ క్యాపిటల్ ఉంటేనే కదా మీరు రేపు ట్రేడ్ చేయగలరు. మరి ఈ రోజు మనం నేర్చుకున్న ఈ ముఖ్యమైన 5 రూల్స్ లో మొదటగా నెంబర్ 1, ముందుగా రిస్క్ నిర్ణయించండి. నెంబర్ 2, స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయకండి. నెంబర్ 3, రివెంజ్ ట్రేడ్ చేయకండి. నెంబర్ 4, మంచి సెటప్ కోసం ఓపికగా వేచి ఉండండి. నెంబర్ 5, ట్రేడింగ్ జర్నల్ తప్పకుండా నిర్వహించండి. ఈ 5 నియమాలను క్రమశిక్షణతో పాటిస్తే ఒక రోజులో కాదు కానీ కొంతకాలానికి మీ ట్రేడింగ్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, మీ ట్రేడర్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన ట్రేడింగ్ వీడియోస్ కోసం ట్రేడర్స్ గ్రోత్ జర్నీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. బై.